వెలుగులో ఉన్న క్రీస్తు యేసు నదుని సకల పరిశుద్ధులకును అపేక్షకును పరిచారకులను చాలండి ప్రియ దేవుని బిడ్డలు. ఎవరికంటే పరిచారకులకు సంఘ పరిచారకులకు క్రీస్తు యేసుకు కట్టబడినటువంటి మనుషులందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డరా రాస్తున్నటువంటి శుభమని రాస్తున్నటువంటి మాటలు ఇవి. మీలో పరిచారకులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా అండి? పరిచారకులు ఎవరు ఉన్నారా? మీలో పరిచారకులు ఉన్నారా అండి? పరిచారకులు ఉన్నారా? పరిచారకులు అంటే తెలుసా మీకు? ఎవరాళ్ళు? మందిరము పరిచయం చేయాలి. మీరు ఎంతమంది చేశారు ఒకసారి నాకు చెప్పండి. ఎవరు కూడా చేయలేదు. ఈ సాపనేసింది మీరు ఎవరు వేసారా? అమ్మగారు వేసింది. కుర్చీలు ఎవరు వేసారా? ఎవరు వేసారా? అమ్మగారు వేసింది. మరి వాస్తవానికి చెప్పాలి అంటే ఆ దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఏం చేస్తే వస్తుందో తెలుసా? మందిరంలోకి వచ్చి మనం మంచి వస్త్రము కాదు ప్రియా దేవుని బిడ్డారా. నేనే అన్నాం అనుకున్నా, అన్న అటు ఇటు పెడతా ఉంటే అన్న ఒక అడుగు మమ్మల్ని ముందుగా పిలిస్తే మేము అన్నిటికీ సమకూర్చేవాళ్ళం కదా. అంటే పరిచర్య జాగిద్దా? సేవ జాగిద్దా? మీరు ఎంతమంది ఎన్ని కాలంలో ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది? ఎన్ని సంవత్సరాలను మీరు రక్షణ పొంది నిజంగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ మందిర ప్రతిష్ట దినమందు ప్రియ దేవుని పిల్లలు చెబుతూ ఉన్నారు. ఈ మందిర ప్రతిష్ట దినమందు ప్రియ దేవుని పిల్లల నీవు రక్షింపబడిన నీవు నీ ఆత్మీయ సహవాసమైనటువంటి మందిరము, నీ యొక్క ఆత్మీయ సహవాసంలో కట్టబడినటువంటి మందిరము, నీ యొక్క ఆత్మీయ సహవాసంలో నిలిచి నీ మందిరము ప్రియ దేవుని పిల్లరా ఎన్ని ఆత్మను రక్షించడు, ఎంత పరిచర్య చేసిన, ఎంతమందికి నీ సాక్ష్యాన్ని అందించను, ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించను, నీలో సమాధానమును, ఐక్యతను, ప్రేమను, నెమ్మది, ఓర్పు, సహనము ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమందికి ప్రకటించగలిగిన ప్రియ దేవుని బిడ్డలారా చెప్పండి. ఎంతమందికి ప్రకటించగలిగారు? ఎంతమందికి సువార్తను ప్రకటించగలిగారు? 2వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 2వ వచనాన్ని చదవడం ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ఏక మనసుకులకు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారముగా ఉండి ఒకదాని యందు కలిసి ఉంచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చాలు పిల్లలు దేవుని పిల్లలు. ఎవరు మాట్లాడుతూ ఉన్న మాటని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నీ సేవకుడు సంతోషపడుతూ ఉన్నాడా నిన్ను రక్షించడానికి? నీ సేవకుడు ఆనందించగలుగుతూ ఉన్నాడా నిన్ను రక్షించడానికి? నీ సేవకుడు నీకు మారు మనసును ఇచ్చడానికి ప్రియ దేవుని పిల్లరా నీ సేవకుడు నిన్ను బట్టి సంతోషించగలుగుతూ ఉన్నాడా? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బట్టి నేను సంతోషించాలి అంటే ఏక మనసు కలిగి, ఏక సమాధానం కలిగి, ఏక ఐక్యతతో, ఏక మనసుతో ప్రియ దేవుని పిల్లరా సంఘం కట్టబడాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సంఘం కట్టబడాలి. నీ మనస్తత్వం ప్రియ దేవుని బిడ్డలారా ఈ మందిరం ఎవరిది అంటే ఇది నాది అనేటటువంటి క్రైస్తవుడు కావాలి. ఈ మందిరం ఎవరిది? ఈ మందిర సహవాసం ఎవరిది? ఈ మందిరంలో విశ్వాసం తీసుకురావాల్సింది ఎవరు? ఎక్కడున్నది ప్రియ దేవుని బిడ్డలారా? ఎక్కడున్నది నువ్వు కట్టబడినది? ఎక్కడ నువ్వు స్థిరంగా కట్టబడ్డావు? ఏ బండ నుంచి చెక్కబడ్డావు? ఏ బండ నుంచి నిలవబడ్డావు? ఏ బండ నుంచి ప్రియ దేవుని బిడ్డలారా శిల్పముగా నువ్వు చెక్కబడి ఆ శిల్పములకి ప్రాణాత్మను ఓదగలిగినది ఎవరు అంటే నీ ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ నాయకురాలు ప్రియ దేవుని బిడ్డ. ఎవరో నిన్ను బయట నుంచి తీసుకొచ్చిన వారు కాదు ప్రియ దేవుని బిడ్డ. నీ సహవాసాన్ని బలపరచాలి అంటే, నీ సంఘం ఎదగాలి అంటే, నీ సంఘముల సమాధానం కలగాలి అంటే, నీ సంఘముల ప్రియ దేవుని బిడ్డ నూతనమైన ఆత్మను నింపబడాలి అంటే నీలో సమాధానం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 3వ వచనాన్ని ప్రియ దేవుని బిడ్డలారా. త్వరగా కక్ష శాంతమైనను
వృద్ధాశాంతములైనను ఏమీ చేయక వినయ మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునుట మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను చూడవలెను. ఎలా ఉన్నాయండి? నీ సొంత కార్యం లాగుందా? నీ సొంత ప్రార్థన లాగుందా? నీ ఇంట్లో ప్రార్థన అయితే ప్రియ దేవుని బిడ్డరా, నీ ఇల్లంతా సహాయకులుగా ఉండరా? ఎవరిది? ఈ మందిరం ఎవరిది? ప్రియ దేవుని బిడ్డరా, దేవునిది కాదని నాది ఎవరంటున్నా నేను. ఈ మందిరము నాది. నీవు మందిరం అయి ఉన్నావు. దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నావు. దేవుని కోసం ఏర్పాటు కలిగి ఉన్నావు. నీవు రక్షణ పొందిన నీవు ప్రతి విషయంలో ప్రియ దేవుని బిడ్డరా సమాధానం కలిగి ప్రియ దేవుని బిడ్డరా సమైక్యతతోని ఏళ్ళని కలిస్తేనే మొదట దగ్గర పోతే ఒకేళ్ళతో భోజనం చేయగలమా? లేదు రెండేళ్లతో భోజనం చేయగలమా? హల్లెలూయా. సంఘము సహకరించక, ప్రార్థన చేయక, సమాధానం లేక, పరిచయం చేయక, ప్రార్థనలో లేక, ప్రార్థన బలం లేక, ప్రార్థన బలం లేక ప్రియ దేవుని బిడ్డరా ఊళ్ళోకి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డరా దేవుని యొక్క సేవకుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంటే సేవకుడు మారవాళ్ళ ఆత్మల్ని ఎవరు మారవాలి చెప్పండి? ఎవరు మారవాలండి? సమాధానం ప్రియ దేవుని బిడ్డరా నువ్వు వస్తూ నీ ఎదురించోళ్ళు పిలుచుకొని వస్తూ ఉన్నావా? నీ కుటుంబాన్ని పిలుస్తూ ఉన్నావా? దేవుడైతే ప్రియ దేవునికి దేవుని యొక్క దాసుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మీలో సమాధానము, మీలో ఐక్యతను బట్టి నేను సంతోషిస్తూ